అందరికీ నమస్కారం అండి. ధుని ఇన్సెన్స్కి స్వాగతం. అయితే మా ధుని అనే కంపెనీ అగరబత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాం. అగరబత్తులు అనేటప్పటికి మనం సహజంగా మార్కెట్లో చూస్తే బ్లాక్గా తయారయ్యేటువంటి అగరబత్తులు మాత్రమే మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు. కానీ మేము మసాలా అగరబత్తులు తయారు చేస్తూ ఉంటామండి. మసాలా అంటే ఏంటంటే ఆ బ్లాక్గా ఉండేటువంటివి ఏవైతే చార్కోల్ లేకుండా మనం మసాలా ప్రీమియం అగరబత్తులు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాం. అయితే మా కంపెనీ గురించి చెప్పాలంటే మేము గత 10 నుంచి 15 ఏళ్ళ నుంచి కూడా ఈ అగరబత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా వాడుతూ ఉన్నాం అనమాట. ఆ వాడుతూ ఉన్న సమయంలో దాని నుంచి వచ్చేటువంటి వాసన కానీ లేదా ఆ బ్లాక్గా మనం ఈ తెలుగు రాష్ట్రాల రెండిట్లో కూడా బ్లాక్ అగరబత్తులే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇట్లా కాకుండా ఇంకా చాలా వేరియస్ ఉన్నాయి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దాకా ఎందుకు రావట్లేదు అనే దాని మీద రీసెర్చ్ చేసుకుని మా ఓన్ కంపెనీని స్టార్ట్ చేసామండి. ఇది మనకి ఫిబ్రవరిలో 2023లో స్టార్ట్ చేసాం. ఇప్పటికి అరౌండ్ 9 months దాకా గడుస్తుంది. ఇందులో చాలా రీసెర్చ్ చేసుకుంటూ వచ్చామండి. ఎందుకంటే అగరబత్తి అనేటప్పటికీ కొంతమేర అందరికీ కూడా ఒక పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. ఎందుకంటే పాజిటివ్ అనేది ఏంటంటే రోజు కూడా మనం వాడే ప్రోడక్ట్ అనేది మనకు పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ ఏంటంటే ఆ వాసన వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా అనేది నెగిటివ్ ఉందండి. అయితే దీంట్లో మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుని మా కంపెనీలో మేము కేవలం ఆర్గానిక్ అగరబత్తులు తయారు చేద్దామని చెప్పి మేము ఒక సంకల్పం పెట్టుకుని ముందుకెళ్ళాం. అయితే ఆర్గానిక్ అంటే ఏంటి అనే విషయంలో మీకు చెప్పాలంటే కనుక ఆర్గానిక్ అగరబత్తి అంటే ఏవైతే అందులో వాడే ఫ్లేవర్స్ కానీ లేదా అందులో వేసేటువంటి పొళ్ళు కానీ అన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటివే వాడతాము. అంతేకాకుండా అందులో తేనె వేసి హ్యాండ్ రోలెడ్ అగరబత్తులు అండి. ఇవన్నీ కూడా మామూలుగా మన మిషన్లో నుంచి వచ్చేటువంటి అగరబత్తులు కాదు, కంప్లీట్గా హ్యాండ్ రోలెడ్ అగరబత్తి. ఇది ఒకటి తయారు చేస్తున్నాం. తర్వాత మీకు ఇందాక చెప్పినట్టుగా మసాలా అగరబత్తి అని తయారు చేస్తున్నాం. ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. సహజంగా మీరు చూస్తే ఈ అగరబత్తులు ఎక్కువగా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. ఇదంతా కూడా బ్లాక్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. బ్లాక్గా తయారయ్యేటువంటి అగరబత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మరి మా అగరబత్తి యొక్క స్పెషల్ ఏంటంటే ఇది మసాలా అగరబత్తి అండి. ఈ మసాలా అగరబత్తి ఏంటంటే దీనిపైన వాడేటువంటివి ఎక్కడా కూడా ఏం కనపడదు. దీనిపైన ఎక్కడా కూడా ఆయిల్లో ముంచడం అని జరగదండి. ఇదంతా కూడా మసాలాతో తయారు చేస్తారు. ఈ ఫ్రేగ్రెన్స్ కానీ లేదా మనం ఈ పీల్చేటువంటి వాసన కానీ అన్నీ కూడా లోగా ఉంటాయి. అంటే మాది ఓ వాసన వచ్చేసి లేదా ఓ పొగ వచ్చేసి అలా ఉండవండి. లో స్మోక్ ఉంటాయి. అరోమా కూడా చాలా బాగుంటుంది. అయితే ఇందులో మనకి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయంటే దగ్గర దగ్గర మీరు చూడొచ్చు 1 2 3 4 5 6 7 8 10 ఫ్లేవర్స్ దాకా ఉన్నాయండి. ఈ 10 ఫ్లేవర్స్లో కూడా ఒక్కొక్కటి ఒక్కో స్పెషాలిటీ. మీరు చూస్తే మేము వెన్నెలా ఆర్చిడ్స్ అని తయారు చేసాం. ఇది మీరు మార్కెట్లో ఎక్కడా కూడా చూడరు అనమాట. వెన్నెలా ఫ్లేవర్తో ఉన్నది. ఈ అగరబత్తులు కూడా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మా ఓన్ రెసిపీ అండి ఇది కూడా. అలాగే దీంట్లో మళ్ళీ తాంబూలా అని ఒకటి తయారు చేసేవాడు. ఇది తాంబూలా అండి. ఈ తాంబూలా ఏంటంటే మనకి ఏదైతే తమలపాకులు ఉంటాయో ఆ తమలపాకులతో తయారు చేసాం ఈ తాంబూలా. అలాగే మీరు చూసినట్లయితే నాగచంప. ఇది మనకు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వాడతారు, నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఎక్కువ వాడతారండి. ఇది నాగచంప అనమాట. ఇంతేకాకుండా లక్ష్మీ తామర అండి. తామర పూలతో ఏదైతే ఉంటుందో ఆ తామర పూలతో తయారు చేసాం. మీరు చూస్తే మా స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకేలా ఉంటాయండి. చూడటానికి అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. దీంట్లో ఎక్కడా కూడా ఆయిల్ డిప్పింగ్ అనేది ఉండదు. కంప్లీట్గా మసాలాలతోనే తయారు చేస్తాం. ఓన్లీ మీకు స్మెల్ ఒకటే మారుతుందండి. ఆ చూసేటప్పుడు స్టిక్ అన్నీ కూడా ఒకేలా కనిపిస్తాయి, కానీ స్మెల్ ఒకటే మారుతుందండి. ఇందులో మనకి 70 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. అంతేకాకుండా 120 దాకా వెళ్తాయి. మీరు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను కేవలం ఒకటే చెప్పదలుచుకున్నాను అండి. మనం ఏదైతే రోజు వాడేటువంటి అగరబత్తులు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా కొంత డిఫరెంట్గా మనకి యూస్ఫుల్గా ఉండేటట్టుగా. యూస్ఫుల్ అంటే అర్థం ఏంటంటే అండి, నా దృష్టిలో నేనేమనుకుని ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేశానంటే కేవలం అగరబత్తులు అనేది చాలా తక్కువ మందికి పరిమితం అయిపోయాయి. తక్కువ మంది కంటే ఏదైతే మనం చూస్తున్న బ్లాక్ కాకుండా ఇంకా చాలా వేరియస్ ఆఫ్ అగరబత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా మన దాకా రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే మనకి సహజంగా మీరు చూసినట్లయితే షాప్లోకి వెళ్ళిన వెంటనే ఏదో అగరబత్తులు అడుగుతాం, ఇచ్చేస్తారు, మనం తీసుకుంటాం, వాడేస్తాం. కానీ దాని మీద అవగాహన ఉండి లేదా మనం కొనాలనే ఇంట్రెస్ట్ ఉంది, ఆ వాసన గురించి తెలిసిన వాళ్ళు మాత్రం అడిగి తీసుకుంటారు. సో అట్లా కాకుండా మనం కంప్లీట్గా ప్రీమియం అగరబత్తి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ అది కూడా మనం ప్రైజింగ్ అనేది చాలా తక్కువలో అంటే వాళ్ళకి అందుబాటులో ఉండేలా తీసుకొచ్చామండి. ఇది కంప్లీట్గా లో స్మోక్లో ఉంటుందండి. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మనది ఏదైతే అగరబత్తులు అన్నీ కూడా ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మనం టన్నులు చేయట్లేదండి. చాలా లిమిటెడ్గా చేస్తామన్నమాట. ఎందుకు లిమిటెడ్గా చేస్తామంటే మేము వర్కర్స్ని పెట్టేసి అట్లా కాదండి. మా ప్రాసెస్ అంతా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. రోజు పొద్దున్నే లేచిన వెంటనే మా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, ఫ్యాక్టరీ కూడా అది కాదండి, మనకు ఒక చిన్న హౌస్లో మేము పెట్టుకున్నాం.
దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో పొద్దున్నే పూజ చేసుకుని మనకి ఈరోజు ఏ ఫ్లేవర్ తక్కువ ఉందో చూసుకుని నేను మాత్రమే ఆ ఫ్లేవర్ని మాత్రమే ఒక 1 అవర్ పాటు ఆ అగరబత్తులు తయారు చేసి అయిపోయిన తర్వాత ఎండబెట్టేసి తర్వాత మనం ఎవరికి కావాలో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అంతే తప్ప టన్నులు తయారు చేసేసి విచ్చలవిడిగా అయితే మనం అగరబత్తులు పంచట్లేదండి. ఎందుకంటే మేము ఆ సెక్టార్లో లేమనమాట. సో ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా తీసుకోవచ్చు. మా ఇన్స్టాగ్రామ్ లింక్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ లేదా అన్నిట్లో కూడా మా వెబ్సైట్ డీటెయిల్స్ ఉంటాయి. అంతేకాకుండా స్విగ్గీ మినీస్ నుంచి కూడా మీరు కొనుక్కోవచ్చు. మీరందరూ ఖచ్చితంగా చూసి రివ్యూ ఇచ్చి నచ్చితే కనుక మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.